సౌండ్ పార్టీ సప్పుడు చేస్తే చెవులు వినబడకున్నా సరిగమప అన్నట్లే వినబడుతుంది. అసంటిది అంబానీ ఇంట్లో పెండ్లంటే మామూలుగా ఉంటుంది ఆ కథ. అదేందో కానీ ప్రీ వెడ్డింగ్ కారెట్ 8 పేజీలు ఉందట. ప్రీ వెడ్డింగ్ కూడా కారెట్లు కొట్టిస్తారా అని పరేషాన్ కాకుండ్రి. అంబానీ అంటే ఆ మాత్రం సప్పుడు ఉండాలి కదా. ఆ కథ ఏందో మనం కూడా చూసేద్దాం పాండ్రి. ఇవాళ పెళ్లిలు గమ్మత్తుగా నడుస్తున్నాయి. ఇక సెలబ్రిటీల పెళ్లిలు అంటే మామూలుగా ఉంటుందా? ప్రీ వెడ్డింగ్ వెళ్ళి మొదలు పెడితే పెళ్లి తంత అయిపోయేదాకా కథ మొత్తం సినిమా లెవెల్ ఉంటుంది. అందులో మల్టీ మిలియనీర్లు బిజినెస్ తోపులిళ్ళ పెళ్లిలు అంటే ఆ రేంజ్ ఎట్లుండాలి? ఆ ఆతిథ్యం ఎట్లా అదిరిపోవాలి చెప్పుర్రి. అందుకే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం జామ్నగర్ ఎయిర్పోర్ట్ జామ్ కావాల్సిందే. ఆ ప్రీ వెడ్డింగ్ కోసం ఏకంగా ఎయిర్పోర్టే సెంటర్ అయింది. మార్చి 1వ తారీఖు సంది 3వ తారీఖు దాకా ఈ సంబరాలు జరుగుతాయట. ఇప్పటికే జామ్నగర్ ఎయిర్పోర్ట్ ను రంగురంగుల డిజైన్లతోటి డెకరేట్ చేసిర్రు. ఇక ప్రీ వెడ్డింగ్ కారెట్ కూడా అదిరిపోయిందనే కామెంట్లు మస్తుగా వస్తున్నాయి. మొత్తం ఈ కారెట్ 8 పేజీలు ఉన్నదట. అందులో ప్రీ వెడ్డింగ్ ఏడ జరుగుతున్నది, ఏ టైం కు ఎసోటి డ్రెస్ కోడ్, అసోటి మతలవలన్నీ రాసి పెట్టిరట. ఇంకా అనంత్ అంబానీకి జంతువులు అంటే మస్తు ఇష్టమట కదా. అందుకే ఫస్ట్ పేజీలో చెట్లు, పక్షులు, జంతువుల డిజైన్లు వేసిరట. ఇక జామ్నగర్ అనే ఎందుకు ప్రీ వెడ్డింగ్ దావత్ చేస్తున్నారు అని అడిగితే అనంత్ అంబానీ సార్ పెద్ద కథనే చెప్పిండట. నేను ఇక్కడనే వేరినా, ఇది మా నాయనమ్మ జన్మభూమి, అందుకే ఇక్కడనే చేసుకోవాలనిపించింది అని చెప్పిండు. ఇక మోడీ సార్ ఇండియానే లగ్గాలు చేసుకొని బయట దేశాల పంటి ఎందుకు పడుతున్నారు అని అన కదా. ఇక ఆ మాట కూడా రెస్పెక్ట్ ఇచ్చి లోకల్ అనే లగ్గం చేస్తున్నారట. ఇంకా జామ్నగర్ లో ప్రీ వెడ్డింగ్ కోసం ఓ గుళ్ళ కొత్తగా 14 చిన్న గుడులు కడుతున్నారట. ఇక వచ్చేటోళ్ళకు పసందైన దావత్ ఇస్తందుకు 65 మంది షెఫ్లతోటి 2500 రకాల వంటకాలను ఏర్పాటు చేస్తున్నారట. బ్రేక్ఫాస్ట్ లో 75 రకాలు, లంచ్ లో 225 రకాలు, డిన్నర్ లో 275 రకాల వంటకాలు వడ్డిస్తారట. అర్ధరాత్రి 12 గంటలకెళ్ళి తెల్లారుజామున 4 గంటల దాకా కూడా 85 రకాల వంటకాలను చేసి పెడతారట. తెల్లారగట్ల దయ్యాలు కూడా తినవు అని అంటారు. ఇదేం తిండో ఏమో అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ చెప్తుంటే అసలు ప్రీ వెడ్డింగ్ చేస్తున్నారా లేక తిండి పోటీలు పెడుతున్నారా అనే సమజైతేలని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక సిరిమంతుల ఇంట్లో చిన్నగా ఉంటాయి ఆ గిసోంటి సంబరాలు కానీ.